ఎందుకంటే రైతు పౌర్ణమి ఏరువాక కార్యక్రమం జరుపుకుంటున్నటువంటి రోజు. దీన్ని ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా జరపాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని మరి ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారితో ఏరువాక సాగినటువంటి పరిస్థితి. ఇది ఒక అదృష్టంగా భావించాలి మనం. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు భూమిలోకి వచ్చి నాగలి పెట్టి జొల్లడం అన్నదే మరి ఇది మన ఎక్కడికి తీసుకెళ్తుందో, మనకు మళ్ళీ పూర్వ పరిస్థితులు వచ్చి మనమంతా సుభిక్షంగా ఉండేటటువంటి రోజులుగా మారుతాయని చెప్పేసి నేను మనసావాచ నమ్ముతున్నాను. ఈ సందర్భంగా అతిథి గౌరవ కలెక్టర్ గారికి, అలాగే మరి ఎన్నో సేవలు మన జిల్లాకు అందించి తొందరలో రిటైర్ కాబోతున్నటువంటి నాకు మంచి మిత్రులు జేడీ అగ్రికల్చర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. మనకు తొలకరి సీజన్ ప్రారంభమైంది. తొందరలోనే ఒక 10-15 రోజుల్లో సమృద్ధిగా మనకు నీరు వచ్చేటటువంటి పరిస్థితి కూడా అన్ని రెడీ అయి ఉన్నాయి. దానికి కూడా తొందరలోనే మనం ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాం. అయితే మేము ఎన్నో నడిచి వచ్చేటప్పుడు కలెక్టర్ గారు కానీ జేడీ అగ్రికల్చర్ గారు కానీ ఒక చక్కని ఆలోచన చెప్పారు. మీ భూములు చూస్తుంటే చాలా సారవంతమైనటువంటి భూముల్లో ఉన్నాయి. వీటిని వరి నుంచి మార్చి పామాయిల్ కానీ వేసుకుని మీకు సమృద్ధమైనటువంటి నీరు వస్తుంది కాబట్టి పామాయిల్ గా మార్చుకోగలిగినట్టయితే రైతుకు మంచి ఆదాయం వస్తుంది. రెండోది, మనం ఇవాళ ఎవరి బారిన పడి నష్టపోతున్నామో వాటి బారి నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితులు వస్తాయి. విపరీతమైన కూతురు సార్ ఇక్కడ. దాన్నేమో ఏమి చేయలేం, ఎందుకంటే పాపం కర్మం ఇది. నిన్న ఇవాళ పొద్దుటే మా గుడిగారు మనిషిని భక్తుడిని కూతు కలిసేసింది. అది అలా చూడతానే ఉన్నాం, తొడట్టుకు కలిసేసింది. వాడి చీయలేదు, చాలలేదు, మొన్న ఒకరిని కలిసేసింది. అయినా సరే అట్లా ఏమీ చేయడానికి లేదు. ఇటు వ్యవసాయాన్ని కోల్పోతున్నాం. ఇందాక కలెక్టర్ గారు చెప్పారు, కాయగూరల వ్యవసాయం నిజంగా మనకి చాలా లాభదాయకంగా ఉంటది. ఇవాళ పామాయిల్ వేసుకుని అందులో కానీ మనం ఇంటర్ క్రాప్ గా పామాయిల్ వేసుకున్నట్టయితే చాలా లాభసాటి అయినటువంటి వ్యవసాయం అవుతుంది. కానీ కోతుల బారి నుంచి మనం సంరక్షించుకోవాలి. కోతుల బారి నుంచి మనం సంరక్షించుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనకున్నటువంటి సాంప్రదాయ ప్రకారం మూఢనమ్మకాలతోటి వాటిని మనం ఏం చేయలేం. అవి రాకుండా నియంత్రించుకునేటటువంటి అవకాశం ప్రభుత్వ పరంగా మనకు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మన వ్యవసాయాలు ముందుకు తీసుకెళ్లాలనుకుంటే నిజంగా కాయగూర వ్యవసాయాలు కానీ మనం పండించుకోగలిగితే 4 కిలోమీటర్లు మనకి హైవే ఉంది. ఇటు కలెక్టర్ దగ్గర నుంచి ఇటు మద్రాసు దగ్గర కూడా మనం పంపుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉన్నాయి. మార్కెట్ కి పాడవకుండానే ఈ సాయంత్రం మనం కోసి కానీ పట్టుకెళ్ళి లోడ్ వేసుకుంటే తెల్లారకుండా మార్కెట్కి వెళ్ళిపోయి మార్కెట్ లో మనం రూపాయలు చేసుకునే పరిస్థితి. గతంలో అయితే మనం మెదవతోట్లు వేసేవాళ్ళం. అన్ని కూడా అదే రకంగా వైజాగ్ కానీ కలెక్టర్ కానీ భువనేశ్వర్ గాని ఇలా పట్టుకెళ్లి అమ్ముకునేటటువంటి పరిస్థితి ఉండేది. మారినటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయాలన్నీ కూడా మార్పు అయిపోయినాయి. మనకు నీరు వస్తుందనేటువంటి నమ్మకంతో
గరువుల్ని రేవల్ని కూడా ఇవాళ మనం పొలాలుగా మార్చేసుకున్నాం. అయితే ఇన్నాళ్ళకి మనం నీళ్లు మాత్రం నమ్మకంగా తెచ్చుకోగలిగినటువంటి నమ్మకం ఉంది. ఇక్కడే ఒక ఫర్లాంగ్ దూరంలో పడుతుంది సార్ నీరు కాలువలో. అయితే దీనికి ప్రత్యేకించి ఇక్కడ ఏరువాక కలెక్టర్ గారితో కార్యక్రమం పెట్టడానికి గల కారణం ఇందులో నా స్వార్థం. ఎందుకంటే 3,50,00,000 రూపాయలతో మనం పైప్ లైన్ అంతా వేసుకున్నాం. పూర్వపు పంపిణీ స్కీమ్ కాలం ఏదైతే ఉందో ఆ కాలువని మరామత్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 3 కిలోమీటర్లు మరామత్తు చేస్తేనే గాని ఈ 3,000 ఎకరానికి కూడా సక్రమంగా నీరు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ మావిడారికి కానీ సార్ ఈ లింకు ఛానల్స్ గొలుసు చెరువులు సార్ ఇవన్నీ కూడా ఆ లింకు ట్యాంకుల కింద ఉన్నాయి ఇవన్నీ ఎప్పుడు ట్యాంక్స్. అయితే వాటన్నిటికీ కూడా మనం ముందు కాలువను బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక్కడ ఈ రోడ్డు దగ్గర ఆ రోడ్డు ఫర్లాంగ్ దగ్గర నుంచి 3 కిలోమీటర్ల కాలువ బాగు చేయించుకుని దానికి స్లూయిస్లు పెట్టుకుని ఒక పద్ధతి ప్రకారం నీరుని తీసుకెళ్ళగలిగినప్పుడే అందరికీ నీరు సక్రమంగా అందేటటువంటి పరిస్థితి ఉంటది. లేకపోయినట్టయితే ఒకరికి ముంపు అయిపోతుంది, ఇంకొకరికి ఎండిపోతుంది, మళ్ళీ మామూలు పరిస్థితి ఉంటుంది. దీనికి సుమారు ఒక 25,00,000 రూపాయలు పని కాదు, మీ చేతుల్లో ఉంటది. మీరు అది ఇచ్చినట్టయితే ఈ 15 రోజుల్లోనే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దాన్ని కూడా పూర్తి చేసుకుని 3,000 ఎకరానికి సంపూర్ణంగా నీరు ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉంటది. ఇదేంటి తీసుకొచ్చి కొబ్బరి కొట్టించి నాతోటి ఏరువాక సాగించి నా మీద బరువు పెడుతున్నాడు ఎవరు అనుకోకుండా. ఎందుకంటే సీఎం గారు వచ్చినా నా దృష్టి ఎప్పుడు అక్కడ మీ జేబీ మీద ఉంటది, మీరు వచ్చినా మీ జేబీ మీద ఉంటది నా దృష్టి. కానీ నా జేబీలో కాదు, ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల కోసం. ఇవాళ సార్ మీరు వచ్చినటువంటి రోడ్డు ఉంది, ఇది చాలా కచ్చా రోడ్డు సార్, మెటల్ కూడా ఉండేది కాదు. జన్మభూమి కార్యక్రమంలో పెట్టి దీన్ని ₹1,00,00,000 ఖర్చుతోటి 24 కిలోమీటర్ల రోడ్డు ఈ జనంతో వేయించాను సార్. తర్వాత అదృష్టం కలిసి వచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు. 99లో మళ్ళీ దీనికి సుమారు 30 కోట్ల రూపాయలు ఇచ్చారు సార్ అప్పుడు ఈ రోడ్డు వేయడానికి. ఆలోచించిందే 2009లో వేసినటువంటి రోడ్డు ఇవాళకి అలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. అంత గట్టిగా వేసినటువంటి పరిస్థితి. ఇక మరి కలెక్టర్ గారిని అడిగేసాం మనం. కానీ మన బాధ్యత కూడా ఉంది. వ్యవసాయం అన్న దాన్ని కాలానికి అనుగుణంగా వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం నీరు చుట్లు మడిగట్టేసి దాంట్లో వరి ఉడిసేసి అక్కడి నుంచి దాన్ని ఎవరో కొనలేదనో, గిట్టుబాటు రాలేదనో, పట్టుకెళ్ళి డబ్బులు ఇవ్వలేదనో ఇలా ఇబ్బంది పడేదానికంట ఏది ఈ దేశానికి అవసరం ఉంది అన్నదాన్ని గుర్తించి గుర్తెరిగి మనం వ్యవసాయం చేయగలిగేటటువంటి మెలకువలు నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక పామాయిల్ చెప్పాను. పామాయిల్ యాక్చువల్ గా అయితే 45% లోటు ఉంది ఇవాళ ఇంకా మన భారతదేశానికి. బయట దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. 45% మంచి నూనె, వంట నూనె. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇలాంటి పనికొచ్చే భూములన్నీ కూడా మనం పామాయిల్ వేసుకోగలిగినట్టయితే రైతుగా మనకు ఆదాయం వస్తుంది. ఈ దేశానికి ఒక సంపద ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఆ సంపద ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కొలగట్టుకోవడం కంటే మనం పోగేసుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితులు వస్తాయి.
ఇవన్నిటినీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. వేసిన మరుసటి రోజు నుంచే మనం పంట తీసేటటువంటి మీరంతా చాలా చిన్నకారు రైతులు. ఇంకా కరెక్ట్ గా చెప్పినట్టుగా కాయగూరలు వేసుకున్నా మనకు అమ్మకం అయిపోవడానికి అవకాశం ఉంటది. లేదా ఇంటర్ క్రాప్ ఏదో ఒకటి మినువులు, పెసలు, కందులు వేయడానికి కుదరదు. అలాంటి ఇంటర్ క్రాప్ వేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటది. వాటన్నిటికీ కూడా సబ్సిడీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెట్టుకుని మనం ఈ సీజన్ నుంచే ఒక్క సీజన్ ముందుకు పోతే మళ్ళీ ఒక సంవత్సరం వెనకబడిపోతాం. ఈ సీజన్ నుంచి ఆ కార్యక్రమాన్ని చేపట్టగలిగినట్టయితే చాలా బాగుంటుంది మనకి. ఇకపోతే సార్ పర్సన్ విజన్ ఉన్నటువంటి వ్యక్తి, ముందు చూపుతో వ్యవహరించగలిగేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి పొలిటికల్ గా మేము అభ్యర్థించే కంటే జిల్లా కలెక్టర్ గా మీరు ఒక చక్కని రిపోర్ట్ గాని దీని మీద ఇవ్వగలిగితే మనకి చిన్నకారు రైతులందరికీ కూడా ఉపయోగపడేటటువంటి ఆలోచన ఉంటుంది సార్. 100% ఉచిత కోతుల బారి నుంచి మనం పరిరక్షించబడతాం. దాన్ని చేసిన విధంగా ఉండాలి సార్. సాధారణంగా మనం వేసుకోగలిగినప్పుడే ఇక్కడ కోతులను పరిరక్షించడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంటది. మన్యం ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి రైతుతోటి కూడా మొక్క ఫ్రీగా ఇచ్చి పెంచుకునే వరకు కూడా పెట్టుకుని మరి సార్కి తెలియజేయాలి. మీ మీటింగ్స్ నెల జరుగుతున్నటువంటి మీటింగ్స్ లో ఇటువంటి డిమాండ్స్ రైతుల నుంచి వచ్చాయని. ఇంకొక మూడోది ఏంటంటే 10 మంది ఉన్నారు సార్ చదువుకున్న వాళ్ళు, ఆ యాప్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు. ఉన్న 90 మంది కూడా యాప్ అంటే ఏంటో తెలీదు, ఫోన్ మాట్లాడతారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే నాకు కూడా యాప్ తో పరిచయం లేదు. ఫోను మాట్లాడటం, ఫోన్ కూడా మళ్ళీ ఆర్డర్ చేసేవాళ్ళం, అలాగే ఆధారపడిపోయాను. పిఎల్ చేసేవాళ్ళు సార్. అది పరిస్థితి. దాని మీద ఈ మెన్యూర్ మీద కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. దాన్ని కూడా మీరు పునరావృతం చేసి ఆన్లైన్ కంటిన్యూ చేస్తూ ఆఫ్లైన్ కూడా మెన్యూర్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించండి. అయితే దాన్ని కంట్రోల్ పెట్టండి. విచ్చలవిడిగా యూరియా వాడటం వల్ల కానీ, డిఏపి వాడటం వల్ల కానీ అనారోగ్యాలు పాలవుతున్నాం. వాళ్ళ మనకి క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువగా పెరిగిపోతున్నారంటే దానికి కారణం ఇదే. మనం తినే తిండిని జవసత్వాలు లేనటువంటి తిండిని చేస్తున్నాం. అందుకోసమే ఇక్కడ ప్రత్యేకంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేసి అందరినీ కూడా మళ్ళీ పూర్వపు కాలపు పంటకు వెళ్ళమని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని నీ దుక్కు నువ్వే దున్నుకునేవాడు, నీ పాలు నువ్వే తాగేవాడు, ఎక్కువ వస్తే బయట వాళ్ళకి అమ్మేవాళ్ళు.